Hi everybody, ID Naveen, lecturer in physics, Gov Degree College, A2 Nagaram. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు డీ బ్రోగ్లీ ప్రతిపాదనలు, డీ బ్రోగ్లీ భావనలు, అదేవిధంగా డెవిసన్ గెర్మర్ ప్రయోగం గురించి మనం ఇప్పటి వరకు డిస్కస్ చేసినాము ఇంతకుముందు క్లాస్లో. ఇప్పుడు ద్రవ్య తరంగాల తరంగదైర్ఘ్యం, అదేవిధంగా ద్రవ్య తరంగాల అభిలక్షణాలు, అదేవిధంగా దశావేగం, సమూహ వేగం, దశావేగం మరియు సమూహ వేగము, వాటి గురించి మనం డిస్కస్ చేస్తాం. ఇప్పుడు ముఖ్యంగా డీ బ్రోగ్లీ యొక్క తరంగదైర్ఘ్యం, డీ బ్రోగ్లీ తరంగదైర్ఘ్యం, డీ బ్రోగ్లీ తరంగదైర్ఘ్యం, అదేవిధంగా డీ బ్రోగ్లీ తరంగ వేగము, డీ బ్రోగ్లీ తరంగ వేగము, అదే మరియు దశావేగము మరియు సమూహ వేగము, దశావేగము మరియు సమూహ వేగం గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. అయితే డీ బ్రోగ్లీ తరంగదైర్ఘ్యం, ఇక్కడ మన డీ బ్రోగ్లీ తరంగదైర్ఘ్యం లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు h by p, లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు h by p. ఇక్కడ మనకు లాంబ్డా అనేది తరంగదైర్ఘ్యం, తరంగం యొక్క తరంగదైర్ఘ్యం, ఇక్కడ p కణ ద్రవ్య వేగం, కణం యొక్క కణ ద్రవ్య వేగాన్ని సూచిస్తుంది. ఇక్కడ కణ స్వభావానికి p మరియు తరంగ స్వభావం లాంబ్డా మధ్య గల సంబంధాన్ని తెలియజేస్తుంది అన్నట్టు, సంబంధాన్ని తెలియజేస్తూ ఉంటుంది. ఇక్కడ డీ బ్రోగ్లీ తరంగాల అభిలక్షణాలు, డీ బ్రోగ్లీ తరంగాల అభిలక్షణాలను చూసినట్టయితే చలనంలో ఉండే ఏ కణం అయినా తరంగ ధర్మాలను ప్రదర్శించును, చలనంలో ఉండే ఏ కణం అయినా తరంగ ధర్మాలను ప్రదర్శించును. ఇక్కడ కణం నిశ్చలంగా ఉన్నప్పుడు, కణం నిశ్చలంగా ఉన్నప్పుడు v ఈజ్ ఈక్వల్ టు 0, v ఈజ్ ఈక్వల్ టు 0 కాబట్టి లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ, లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ అవుతుంది. అంటే మనకు యాక్చువల్గా లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు మనం లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు ఇంతకుముందు చెప్పుకున్నట్టు మనకు h బై p, ఇక్కడ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు h బై mvగా తీసుకుంటాం, h బై mv. ఇందులో v ఈజ్ ఈక్వల్ టు 0 కావున అప్పుడు మనకు లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ అవుతుంది, లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ. అనగా కణం అనేది మనకు న్యూట్రాన్ వంటి ఆవేశరహిత కణాలు కూడా ద్రవ్య తరంగముల మాదిరిగా ప్రవర్తిస్తాయి. న్యూట్రాన్ వంటి ఆవేశరహిత కణాలు కూడా ద్రవ్య తరంగముల మాదిరిగా ప్రవర్తిస్తాయి. ఇక్కడ ముఖ్యంగా ఈ అభిలక్షణాలలో చలనంలో ఉండే ఏ కణం అయినా తరంగ ధర్మాలను ప్రదర్శించును, చలనంలో ఉండే ఏ కణం అయినా తరంగ ధర్మములను ప్రదర్శించును. అదేవిధంగా కణం నిశ్చలంగా ఉన్నప్పుడు v ఈజ్ ఈక్వల్ టు 0, కణం నిశ్చలంగా ఉన్నప్పుడు వేగం 0గా ఉన్నప్పుడు మనకు లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ అవుతుంది. అదేవిధంగా న్యూట్రాన్ వంటి ఆవేశరహిత కణాలు కూడా ద్రవ్య తరంగముల మాదిరిగా ప్రవర్తిస్తాయి, న్యూట్రాన్ వంటి ఆవేశరహిత కణాలు కూడా ద్రవ్య తరంగముల మాదిరిగా మనకు ప్రవర్తిస్తాయి. ఇక్కడ ఇవి విద్యుదయస్కాంత తరంగాలు కావు, ఇవి విద్యుదయస్కాంత తరంగాలు కావు, ఇవి ధ్వని తరంగాలు కూడా కావు, విద్యుదయస్కాంత తరంగాలు కావు, ధ్వని తరంగాలు కూడా కావు. ద్రవ్య తరంగాల వేగం కాంతి వేగం కంటే ఎక్కువగా ఉండవచ్చు, ద్రవ్య తరంగాల యొక్క వేగం కాంతి వేగం కంటే ఎక్కువగా ఉండవచ్చు. ఇక్కడ కణం ద్రవ్యరాశి బాగా ఎక్కువగా ఉంటే ఆ కణం యొక్క తరంగ ప్రవర్తన కంటే
కణ ప్రవర్తన బలంగా ప్రస్ఫుటమవుతుంది. ఇక్కడ మనం అభిలక్షణాలను చూసినట్టయితే కణం ద్రవ్యరాశి బాగా ఎక్కువగా ఉన్నప్పుడు ఆ కణం యొక్క తరంగ ప్రవర్తన కంటే కణ ప్రవర్తన బలం ప్రస్ఫుటంగా ఉంటుంది. నెక్స్ట్, చలించే కణాలకు ఉండే తరంగ స్వభావము అనిశ్చితత్వ నియమానికి దారితీస్తుంది. చలించే కణాలకు ఉండే తరంగ స్వభావం అనేది అనిశ్చితత్వ నియమానికి దారితీస్తుంది. వీటి యొక్క అభిలక్షణాలను చూసినట్టయితే మనకు న్యూట్రాన్ వంటి ఆవేశరహిత కణాలు కూడా ద్రవ్య తరంగాల మాదిరిగా ఉంటుంది. ఇవి విద్యుదయస్కాంత తరంగాలు కావు, ఇవి ధ్వని తరంగాలు కావు. ద్రవ్య తరంగాల వేగం కాంతి వేగం కంటే ఎక్కువగా ఉండవచ్చును. అదేవిధంగా చలించే కణాలకు ఉండే తరంగ స్వభావం అనేది అనిశ్చితత్వ నియమానికి దారితీస్తుంది. అనిశ్చితత్వ నియమానికి దారితీస్తుంది. నెక్స్ట్ మనం ఇక్కడ డి బ్రోగ్లీ తరంగదైర్ఘ్యం ఉత్పాదన. డి బ్రోగ్లీ యొక్క తరంగదైర్ఘ్యాన్ని మనం ఉత్పాదించినట్టయితే మనకు ప్లాంక్ క్వాంటం సిద్ధాంతం ప్రకారం మనకు డి బ్రోగ్లీ తరంగదైర్ఘ్యం ఉత్పాదన, దీంట్లో ప్లాంక్ క్వాంటం సిద్ధాంతం ప్రకారం E ఈజ్ ఈక్వల్ టు hν. E ఈజ్ ఈక్వల్ టు hν. అదేవిధంగా ఐన్స్టీన్ సాపేక్ష సిద్ధాంతం ప్రకారం E ఈజ్ ఈక్వల్ టు mc². ప్లాంక్ క్వాంటం సిద్ధాంతం ప్రకారం E ఈజ్ ఈక్వల్ టు hν. అదేవిధంగా మనకు క్వాంటం సాపేక్ష సిద్ధాంతం ప్రకారం ఐన్స్టీన్ సాపేక్ష సిద్ధాంతం నుండి E ఈజ్ ఈక్వల్ టు mc². ఈ పై రెండు సమీకరణాల నుండి mc² ఈజ్ ఈక్వల్ టు సమీకరణాల నుండి ఇక్కడ మనకు mc² ఈజ్ ఈక్వల్ టు hν. mc² ఈజ్ ఈక్వల్ టు hν. అదేవిధంగా mc ఈజ్ ఈక్వల్ టు mc² ఈజ్ ఈక్వల్ టు hν. అదేవిధంగా mc ఈజ్ ఈక్వల్ టు hν/c. ఇక్కడ పై రెండు అందులో మొట్టమొదటిగా ప్లాంక్ క్వాంటం సిద్ధాంతం ప్రకారం E ఈజ్ ఈక్వల్ టు mc². అదేవిధంగా మనకు ఐన్స్టీన్ సాపేక్ష సిద్ధాంతం ప్రకారం E ఈజ్ ఈక్వల్ టు mc². ఈ రెండు సమీకరణాల నుండి mc² ఈజ్ ఈక్వల్ టు hν, mc ఈజ్ ఈక్వల్ టు hν/c. కానీ ఇక్కడ మనకు శూన్యంలో ఫోటాన్ కాంతి వేగంతో ప్రయాణిస్తుంది కాబట్టి mc ఈజ్ ఈక్వల్ టు మనం pగా తీసుకుంటాము. mc ఈజ్ ఈక్వల్ టు p తీసుకున్నట్టయితే పై సమీకరణం mc ఈజ్ ఈక్వల్ టు hν/c, ఇక్కడ mc ఈజ్ ఈక్వల్ టు p తీసుకున్నట్టయితే p ఈజ్ ఈక్వల్ టు hν/c అవుతుంది. p ఈజ్ ఈక్వల్ టు hν/c. ఇక్కడ మనం p ఈజ్ ఈక్వల్ టు మనకు c వాల్యూ న్యూ ఇంటూ లాంబ్డా, కాబట్టి ఇక్కడ మనకు p ఈజ్ ఈక్వల్ టు h/λ. p ఈజ్ ఈక్వల్ టు h/λ. అదే లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు h/p. h/pగా మనం తీసుకుంటాం. అంటే లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు h/p. లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు h/pగా తీసుకుంటాం. అయితే ఇక్కడ ఫోటాన్కు బదులుగా వేరే కణాన్ని తీసుకున్నట్టయితే p ఈజ్ ఈక్వల్ టు mv. p ఈజ్ ఈక్వల్ టు mv. ఇక్కడ మన సమీకరణం లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు h/mv. లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు h/mv. ఇది ఎప్పుడు ఫోటాన్కు బదులుగా వేరే కణాన్ని తీసుకున్నప్పుడు మనకు అక్కడ p ఈజ్ ఈక్వల్ టు mv కావున మనకు లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు అంటే తరంగ దైర్ఘ్యం, డి బ్రోగ్లీ ప్రతిపాదన ప్రకారం తరంగ దైర్ఘ్యం లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు h/mv. ఇది
మరొక రూపం. ఈ తరంగ దైర్ఘ్యంలో డి బ్రోగ్లీ తరంగ దైర్ఘ్యం యొక్క మరొక రూపాన్ని కూడా తీసుకోవచ్చు. అయితే అదేవిధంగా లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై అండర్ రూట్ ఆఫ్ 2me తీసుకోవచ్చు. ఇక్కడ మనకు p ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ 2me. అదేవిధంగా మనకు లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు హెచ్ డివైడెడ్ బై అండర్ రూట్ ఆఫ్ 2mq తీసుకోవచ్చు. ఇక్కడ e ఈజ్ ఈక్వల్ టు qv కాబట్టి మనకు ఆ విధంగా సమీకరణం ఉంది. అదేవిధంగా లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై డివైడెడ్ బై అండర్ రూట్ ఆఫ్ 3mkb తీసుకోవచ్చు. ఈ వాల్యూ కూడా మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది మనకు తరంగ దైర్ఘ్యం డి బ్రోగ్లీ తరంగ దైర్ఘ్యం యొక్క వివిధ రూపాలు. అదేవిధంగా డి బ్రోగ్లీ తరంగాల యొక్క వేగం, డి బ్రోగ్లీ తరంగాల యొక్క వేగాన్ని చూసినట్టయితే మనకు ఇక్కడ u ఈజ్ ఈక్వల్ టు తరంగ వేగము, మనకు c² ఈజ్ ఈక్వల్ టు కాంతి వేగము, v ఈజ్ ఈక్వల్ టు కణ వేగము, v ఈజ్ ఈక్వల్ టు కణ వేగం. ఇక్కడ దీని గురించి చెప్పుకున్నట్టయితే ద్రవ్యరాశి m కలిగి ఉండి v వేగంతో కదులుతూ ఉన్న ఒక ద్రవ్యరాశి కణం యొక్క తరంగ దైర్ఘ్యంనకు డి బ్రోగ్లీ సమీకరణాన్ని మనం డిస్కస్ చేయొచ్చు. ఇంతకుముందు చెప్పుకున్నట్టు మనకు లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు h/mv, లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు h/mv. కానీ ఈ తరంగము నాకు పౌనపున్యం న్యూ అదే మరియు వేగం ఒమేగా ఉంటాయి. ఈ తరంగంనకు ఒక పౌనపున్యం న్యూ అదేవిధంగా ఒక వేగం న్యూ ఉంటుంది. కాబట్టి వీటి మధ్య గల సంబంధం ఒమేగా ఈజ్ ఈక్వల్ టు న్యూ లాంబ్డా. ఈ రెండు సమీకరణాల నుంచి అంటే కణం యొక్క శక్తి క్వాంటం సిద్ధాంతం నుండి E ఈజ్ ఈక్వల్ టు hν, సాపేక్ష సిద్ధాంతం ప్రకారం E ఈజ్ ఈక్వల్ టు mc². ఈ పై రెండు సమీకరణాల నుండి hν ఈజ్ ఈక్వల్ టు ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు hν ఈజ్ ఈక్వల్ టు mc². డి బ్రోగ్లీ తరంగ వేగంలో m ద్రవ్యరాశి కలిగి ఉండి v వేగంతో కదులుతున్న ఒక ద్రవ్యరాశి కణం యొక్క తరంగ దైర్ఘ్యానికి డి బ్రోగ్లీ సమీకరణం ప్రకారం లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు h/mv. కానీ ఈ తరంగంనకు ఒక పౌనపున్యం న్యూ అదేవిధంగా ఒక వేగం ఒమేగా ఉంటాయి. కాబట్టి వాటి మధ్య గల సంబంధం ఒమేగా ఈజ్ ఈక్వల్ టు న్యూ లాంబ్డా. అదేవిధంగా ఈ కణం యొక్క శక్తి క్వాంటం సిద్ధాంతం ప్రకారం E ఈజ్ ఈక్వల్ టు hν. అదేవిధంగా సాపేక్ష సిద్ధాంతం ప్రకారం E ఈజ్ ఈక్వల్ టు mc². పై రెండు సమీకరణాల నుండి hν ఈజ్ ఈక్వల్ టు mc². ఇక్కడ న్యూ ఈజ్ ఈక్వల్ టు అదేవిధంగా న్యూ ఈజ్ ఈక్వల్ టు మనకు న్యూ ఈజ్ ఈక్వల్ టు mc² డివైడెడ్ బై h. పై రెండు సమీకరణాల నుండి మనకు c² డివైడెడ్ బై న్యూ అనేది వస్తుంది. తరంగ వేగంని మనం తీసుకున్నట్టయితే u లేదా ఒమేగా అనుకున్నట్టయితే తరంగ వేగము మనకు c² డివైడెడ్ బై v అనేది డి బ్రోగ్లీ తరంగాల వేగాన్ని సూచిస్తుంది. డి బ్రోగ్లీ యొక్క తరంగం యొక్క వేగాలను సూచిస్తూ ఉంటుంది అన్నట్టు. దశావేగం మరియు సమూహ వేగం. ఇక్కడ దశావేగం అంటే నియమిత తరంగ దైర్ఘ్యంతో ఒక తరంగం యానకంలో ప్రయాణించేటప్పుడు దాని ప్రసార వేగాన్ని తరంగ వేగం లేదా దశావేగం అంటారు. నియమిత తరంగ దైర్ఘ్యంతో ఒక తరంగం యానకంలో ప్రయాణించేటప్పుడు దాని ప్రసార వేగాన్ని తరంగ వేగం లేదా దశావేగము అంటారు. ఇక్కడ లేదా స్థిరమైన దశగల తరంగాలు ఒక యానకంలో ప్రయాణించే వేగం. స్థిరమైన దశగల తరంగాలు ఒక యానకంలో ప్రయాణించే వేగాన్నే మనం దశావేగంగా తీసుకుంటాం.
అలా దానికే కాకుండా ఇక్కడ మనం ఒకే కంపన పరిమితి కలిగి ఉండి తరంగ దైర్ఘ్యంలో లేదా ద్రవ్య వేగంలో కొద్దిపాటి తేడా కలిగి ఉండి ఒకే దిశగా ప్రయాణిస్తున్న రెండు లేదా అంతకంటే ఎక్కువ సంఖ్యలో గల సమతల తరంగాలు అధ్యారోపణం చెంది ఒకే తరంగంగా ఏర్పడిన దృగ్విషయాన్నే తరంగ సంపుటములు అంటారు. వీటినే వేవ్ ప్యాకెట్స్ తరంగ సంపుటములు అంటారు. ఇక్కడ మనకు అన్ని తరంగాల యొక్క వేగములు సమానంగా ఉంటాయి కాబట్టి ఫలిత తరంగం అనగా తరంగ సమూహం ప్రయాణించే వేగం కూడా అదే విలువను కలిగి ఉంటుంది. యానకంలో స్థిరమైన దశను కలిగి ఉన్న తలాలు ప్రయాణించే వేగాన్నే దశావేగం అంటారు. యానకంలో స్థిరమైన దశను కలిగి ఉన్న తలాలు ప్రయాణించే వేగాన్నే మనం దశావేగం అంటారు. ఇక్కడ విడివిడిగా ఉండే తరంగాలు వేరువేరు వేగాలతో ప్రయాణిస్తే దాని దశావేగం విపి అంటారు. దాని యొక్క దశావేగంను మనకి ఇక్కడ విపి దశావేగాన్ని విపి అంటారు. ఇక్కడ వేరువేరు ఒక్కొక్క తరంగదైర్ఘ్యం యొక్క పౌనపున్యాన్ని ఒమేగా అయితే పౌనపున్యము న్యూ ఈజ్ ఒమేగా బై 2π. అదేవిధంగా తరంగ సంఖ్య k ఈజ్ 2π బై లాంబ్డా, తరంగ వేగము లాంబ్డా బై t. అదేవిధంగా మనకు తరంగ వేగము w బై k అవుతుంది. ఈ తరంగ వేగమే దశావేగం అవుతుంది. ఇక్కడ దశావేగము విపి ఈజ్ ఒమేగా బై k అంటారు. దశావేగానికి మరియు కణవేగానికి మధ్య గల సంబంధాన్ని సూచిస్తుంది అన్నట్టు. అంటే దశావేగం కణవేగం కంటే ఎక్కువగానే కాకుండా కాంతి వేగాని కంటే కూడా ఎక్కువగా ఉంటుంది, కానీ ఇది అసంభవము. దశావేగం కణవేగం కంటే ఎక్కువగానే కాకుండా కాంతి వేగాని కంటే కూడా ఎక్కువగా ఉంటుంది అనేది అసంభవము. నెక్స్ట్, దశావేగానికి ఏ విధమైన భౌతిక ప్రాముఖ్యత లేదు. దశావేగానికి ఏ విధమైన భౌతిక ప్రాముఖ్యత అనేది లేదు. నెక్స్ట్, సమూహ వేగము. మనకు సమూహ వేగం. ఈ సమూహ వేగాన్ని చూసినట్టయితే జనరల్గా తరంగ సమూహం ప్రయాణించే వేగంనే సమూహ వేగము అంటారు. తరంగ సమూహం ప్రయాణించే వేగాన్నే సమూహ వేగము అంటారు. దీన్ని VGతో సూచిస్తాం. అంటే విడివిడిగా ఉండే తరంగాలు వేరువేరు వేగాలతో గనుక ప్రయాణిస్తూ ఉంటే విక్షేపణం కారణంగా తరంగ సమూహం యొక్క వేగము భిన్నంగా ఉంటుంది. తరంగ సమూహం ప్రయాణించే వేగంనే సమూహ వేగం అంటారు. విడివిడిగా ఉండే తరంగాలు వేర్వేరు వేగాలతో గనుక ప్రయాణిస్తూ ఉంటే విక్షేపణం కారణంగా తరంగ సమూహం యొక్క వేగము భిన్నంగా ఉంటుంది. తరంగ సమూహం ప్రయాణించే వేగంనే మనకు సమూహ వేగము అంటారు. ఈ సమూహ వేగాన్ని VGచే సూచిస్తాము. ఇక్కడ VG ఈజ్ ఈక్వల్ టు W ఒమేగా డివైడెడ్ బై dW d ఒమేగా డివైడెడ్ బై dk. దీన్ని సమూహ వేగంతో సూచిస్తాము. మనకి ఇంతకుముందు చూసినట్టు దశావేగము VP ఈజ్ ఈక్వల్ టు ఒమేగా బై k. అదేవిధంగా సమూహ వేగము VG ఈజ్ ఈక్వల్ టు d ఒమేగా బై dkగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ చలిస్తున్న ద్రవ్య కణాన్ని ఒక తరంగ సమూహంగా భావిస్తూ ఉంటాము. అదేవిధంగా ఇక్కడ సమూహ వేగము అనేది మనం
పటంలో చూపిన విధంగా ఈ సమూహ వేగము దీన్ని VGతో సూచిస్తాం. అదేవిధంగా కింద ఇది కణము మనకు దశావేగం అనేది ఈ విధంగా ఉంటుంది అన్నట్టు. అయితే ద్రవ్య కణం సమూహ వేగంతో ప్రయాణిస్తుంది. ద్రవ్య కణం అనేది సమూహ వేగంతో మనకు ప్రయాణిస్తూ ఉంటుంది. ఈ పటం కూడా సమూహం మరియు VG మరియు VP అంటే సమూహ వేగము అదేవిధంగా ద్రవ్య వేగము రెండు ప్రయాణించేదాన్ని మనకు సమూహ వేగము దశావేగము మరియు సమూహ వేగము ప్రయాణించే చూపుతూ ఉంటుందన్నట్టు. అదేవిధంగా దశావేగము సమూహ వేగము ఇక్కడ VP దశావేగము VP is equal to W/K omega/K, that implies omega is equal to VPK. అదేవిధంగా సమూహ వేగం తీసుకున్నట్టయితే VG is equal to d omega divided by dk, that implies VG is equal to d of VPK divided by dk. దీని నుండి మనకు VG is equal to VP minus lambda into dVP divided by d lambda. దశావేగం మరియు సమూహ వేగాన్ని చూసినట్టయితే అంటే మనకు ఈ సమూహ వేగము VG is equal to VP minus lambda into dVP divided by d lambda, dVP divided by d lambdaగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా VG is equal to VP అయితే VG is equal to VP అంటే సమూహ వేగము అదేవిధంగా దశావేగము సమానమైనప్పుడు అది అవిక్షేపణ యానకంగా ఉంటుంది. అవిక్షేపణ యానకం. అదేవిధంగా సమూహ వేగము దశావేగం కంటే చిన్నగా ఉన్నప్పుడు దశావేగం కంటే చిన్నగా ఉన్నప్పుడు విక్షేపణ యానకం ఇది సాధారణ విక్షేపణం చెందుతుంది. మొదటిది సమానంగా ఉంటే అవిక్షేపణ యానకం. ఒకవేళ మనకు సమూహ వేగం చిన్నగా ఉన్నట్టయితే దశావేగం కంటే దాన్ని విక్షేపణ యానకం, దీన్ని సాధారణ విక్షేపణం అంటారు. అదేవిధంగా సమూహ వేగము వేగం కంటే పెద్దదిగా ఉన్నప్పుడు VG is greater than VP అయినట్టయితే విక్షేపణ యానకం అక్కడ మనకు అసాధారణ విక్షేపణం అనేది ఏర్పడుతూ ఉంటుంది. అసాధారణ విక్షేపణం ఉంటుంది. అదేవిధంగా మరి వీటి యొక్క అనువర్తనం, ఈ అనువర్తనాలను చూసినట్టయితే ఇది బ్రాగ్ వివర్తనాన్ని బ్రాగ్ వివర్తనం మనం తెలుసుకోవచ్చు. దీని నుండి బ్రాగ్ యొక్క వివర్తనము మనం డిస్కస్ చేయొచ్చు. అదేవిధంగా ఎలక్ట్రాన్ మరియు ప్రోటాన్ బీమ్ లిథోగ్రఫీ, ఎలక్ట్రాన్ మరియు ప్రోటాన్ యొక్క బీమ్ లిథోగ్రఫీని కూడా మనం తెలుసుకునే విధంగా ఉంటుంది. అదేవిధంగా ప్రాథమిక స్థిరాంకాల విలువను కనుక్కోవడానికి మనం దీన్ని ఉపయోగించవచ్చు. అనగా ఎలక్ట్రాన్ల తరంగ దైర్ఘ్యాలను ఉపయోగిస్తారు. ఇందులో ప్రాథమిక స్థిరాంకాల విలువను కనుక్కోవడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. అదేవిధంగా కేంద్రకముల అమరిక ద్రవ్యరాశి నిర్మాణం అధ్యయనం చేయడం. కేంద్రకముల అమరిక ద్రవ్యరాశి నిర్మాణం అధ్యయనం చేయడం అంటే న్యూట్రాన్ యొక్క వివర్తనం అంటూ వీటిని కూడా మనం డిస్కస్ చేయడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్స్ అంటే TEM అదేవిధంగా SEM FESEM వాటిని కూడా దీన్ని ఉపయోగించి తెలుసుకోవచ్చు. అందులో మొట్టమొదటిది TEM చూసినట్టయితే మనకు ట్రాన్స్మిషన్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ అదేవిధంగా మనకు FESEM అంటే ఫీల్డ్ ఎమిషన్ స్కానింగ్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్.
ఫీల్డ్ ఎమిషన్ స్కానింగ్, ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్, అదేవిధంగా లాస్ట్ న్యూక్లియర్ మ్యాగ్నెటిక్ రిసోర్స్ స్పెక్ట్రోమీటర్, వీటి ద్వారా మనం కనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా బరువైన ద్రవ్య కణాల డి బ్రోగ్లీ తరంగదైర్ఘ్యము అతి తక్కువ కావడం వల్ల వాటి తరంగ ధర్మాలకు ప్రాముఖ్యము లేదు. బరువైన ద్రవ్య కణాల డి బ్రోగ్లీ తరంగదైర్ఘ్యము అతి తక్కువ కావడం వలన వాటి తరంగ ధర్మాలకు ప్రాముఖ్యము లేదు. నెక్స్ట్, ఒక పరమాణువు క్రమానికి చెందిన కణాలకే తరంగ ధర్మం ప్రాముఖ్యం వహిస్తుంది. ఒక పరమాణు క్రమానికి చెందిన కణాలకే ఈ తరంగ ధర్మం ప్రాముఖ్యతను వహిస్తుంది. కాబట్టి దీనికి అదేవిధంగా బోర్ కక్షలోని ఎలక్ట్రాన్ డి బ్రోగ్లీ స్థిర తరంగాలు. ఇక్కడ ఎలక్ట్రాన్ చలనం క్వాంటీకృతం అయి ఉంటుంది. అదేవిధంగా ఎలక్ట్రాన్ కోణీయ ద్రవ్యవేగము అంటే L=NH/2π అనే ద్రవ్యవేగము శక్తి E అనేది క్వాంటీకరణం చెంది ఉంటాయి. అదేవిధంగా ఎలక్ట్రాన్ యొక్క చలనం ఒక స్థిర తరంగం చేత సూచింపబడుతుంది. ఎలక్ట్రాన్ యొక్క చలనం ఒక స్థిర తరంగం చేత సూచింపబడుతుంది. ఇది 2πr = n λ. కేంద్రకం చుట్టూ తిరిగే ఎలక్ట్రాన్ కక్ష వ్యాసార్థం ఎలక్ట్రాన్ డి బ్రోగ్లీ తరంగదైర్ఘ్యం యొక్క పూర్ణాంక గుణిజంగా ఉంటుంది. కేంద్రకం చుట్టూ తిరిగే ఎలక్ట్రాన్ కక్ష వ్యాసార్థం r ఎలక్ట్రాన్ డి బ్రోగ్లీ తరంగదైర్ఘ్యం యొక్క పూర్ణాంక గుణిజంగా ఉంటుంది. ఇక్కడ బోర్ కక్షలోని ఎలక్ట్రాన్ డి బ్రోగ్లీ స్థిర తరంగాలను సూచిస్తుంది. ఈ స్థిర తరంగాలను సూచించే మనకు డయాగ్రాము. ఈ విధంగా మనం డి బ్రోగ్లీ యొక్క తరంగ దైర్ఘ్యము, తరంగ వేగము, అదేవిధంగా దశావేగము మరియు సమూహ వేగం గురించి మనం తెలుసుకోవచ్చు అన్నట్టు. దీని నుండి ఒక ప్రాబ్లం చూసినట్టయితే 46 గ్రామ్స్ ద్రవ్యరాశి గల గోల్ఫ్ బంతి 30 మీటర్స్ పర్ సెకండ్ వేగంతో ప్రయాణిస్తున్నప్పుడు ఆ బంతి యొక్క డి బ్రోగ్లీ తరంగదైర్ఘ్యం విలువ. ఇక్కడ మనకు డి బ్రోగ్లీ తరంగదైర్ఘ్యం λ h/p దట్ h/mv. ఇక్కడ మనకు హెచ్ వాల్యూ తీసుకున్నట్టయితే హెచ్ వాల్యూ మరియు మనకు 46 గ్రామ్స్ వాటి విలువను మొత్తం చూసినట్టయితే మనకు λ తరంగదైర్ఘ్యం =4.8 × 10⁻⁻34 మీటర్స్. అదేవిధంగా రెండోది చూసినట్టయితే ఒక ఎలక్ట్రాన్ 10⁻⁷ మీటర్స్ పర్ సెకండ్ వేగంతో చలనంలో ఉన్నప్పుడు
ఆ ఎలక్ట్రాన్ యొక్క డి బ్రోగ్లీ తరంగ దైర్ఘ్యం, డి బ్రోగ్లీ యొక్క తరంగ దైర్ఘ్యాన్ని చూసినట్టయితే మనకు సేమ్ మళ్ళీ డి బ్రోగ్లీ తరంగ దైర్ఘ్యం లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై ఎంవి, హెచ్ డివైడెడ్ బై ఎంవి ఆ విలువలను మనం సబ్స్టిట్యూట్ చేసినట్టయితే మనకు ఆ ఎలక్ట్రాను దాని యొక్క తరంగ దైర్ఘ్యం, డి బ్రోగ్లీ తరంగ దైర్ఘ్యం ఈజ్ ఈక్వల్ టు 7.3 ఇంటూ 10⁻⁻11 మీటర్స్గా వస్తుంది అన్నట్టు. అంటే ఈ విధంగా మనం డి బ్రోగ్లీ తరంగ దైర్ఘ్యం, అదేవిధంగా తరంగ దైర్ఘ్యం విలువ, తరంగ వేగము, దశా వేగం, అదేవిధంగా సమూహ వేగము, వాటి యొక్క అనువర్తనాలను మనం సమూహ వేగంకి సంబంధించింది అన్నిటిని కూడా మనం చూడవచ్చు.